ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు ఎక్కడ చూసినా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. దాని కారణంగా స్కూల్లో, కాలేజీలో ఎక్కడ పడితే అక్కడ ఫేర్వెల్ పార్టీస్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఫేర్వెల్ రోజుల్లో స్కూల్లో ఉండే పిల్లలందరూ యూనిఫామ్లో కాకుండా కొత్త కొత్త బట్టలు వేసుకొని సైకిల్ మీద, బైక్ల మీద స్కూల్కి, కాలేజీలకి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కనబడుతున్న పిల్లవాడిని చూడండి. కాలేజ్ ఫేర్వెల్ పార్టీ కోసం ఏకంగా హెలికాప్టర్ వేసుకొని వచ్చేశాడు. ఫేర్వెల్ పార్టీకి హెలికాప్టర్ వేసుకొని వచ్చేసాడు, వీళ్ళ బాబు ఇంకెంత రిచ్ అని అనుకుంటున్నారు కదా. కానీ అస్సలు కాదు. అతను హెలికాప్టర్ని రెంట్కి తీసుకొని వచ్చి ఫేర్వెల్ పార్టీకి అటెండ్ అయ్యాడు. కానీ అసలు వాళ్ళ యొక్క పేరెంట్స్ అతను అలా హెలికాప్టర్లో వెళ్ళడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి మీరు మీ స్కూల్ ఫేర్వెల్ పార్టీకి స్కూల్లో ఏ వెహికల్ మీద వెళ్ళారో గుర్తుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనలో చాలామంది ట్రావెలింగ్ చేయాలనుకుంటూ ఉంటారు. మనకు నచ్చిన వారితో ట్రావెలింగ్ చేసి ఆ అనుభవాన్ని గుర్తుగా ఉంచుకోవాలనుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా మీకు నచ్చిన పార్ట్నర్తో ట్రావెలింగ్ చేసి ఆ అనుభవాన్ని జీవితకాలం పాటు గుర్తుండిపోయేలా ఉంచుకోవాలనుకుంటే ఈ జర్నీలో మీతో పాటు ఒక మంచి ఫ్రేగ్రెన్స్ ఇచ్చే పర్ఫ్యూమ్ని క్యారీ చేయండి. ఆ పర్ఫ్యూమ్ ఎలా ఉండాలంటే మీ యొక్క రెగ్యులర్ పర్ఫ్యూమ్లా కాకుండా కొంచెం యూనిక్గా ఉండాలి. ఆ తర్వాత ఆ ట్రిప్ మొత్తం మీరు ఆ పర్ఫ్యూమ్ని యూజ్ చేయాలి. ఆ తర్వాత జీవితకాలం పాటు మీరు ఎప్పుడు ఆ పర్ఫ్యూమ్ యొక్క స్మెల్ చూసినా కానీ మీకు ఆ ట్రిప్ ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. కావాలంటే ఒకసారి మీరే ట్రై చేయండి. ఈ విషయాన్ని మనలో చాలామంది లైట్గా తీసుకోవచ్చు. కానీ స్మెల్ అనేది మన యొక్క మెమొరీ మీద చాలా ప్రభావం చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిచ్యువేషన్ మీకు కూడా ఎదురయ్యే ఉండొచ్చు. మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ మీకు ముద్దు పెట్టినప్పుడు ఆమె వాడిన పర్ఫ్యూమ్ గనక మీకు తగిలినట్టయితే ఆ పర్ఫ్యూమ్ స్మెల్ ఇప్పుడు వచ్చినా కానీ మీకు ఆ మెమొరీ గుర్తొస్తుంది. మరి ఇలా గనక మీకు జరిగి ఉంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన తెలుగు సినిమాల్లో హీరోలు 40 ఏళ్ళు దాటంగానే సినిమాలో విగ్గులు వాడుతూ ఉంటారు. కానీ కనిపించినట్లుగా ఉండనట్లుగా ఒరిజినల్గానే ఉందేమో అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడు అల్లరిన సినిమాలు చూస్తే అప్పుడు అర్థమవుతుంది అల్లరిన స్పీడ్కి విగ్గులు కూడా ఎగిరిపోతాయని. సినిమాల్లోనే కాదు, బయట కూడా జుట్టు లేనోళ్ళు బట్టను కవర్ చేసుకోవడానికి విగ్గులు వాడుతూ ఉంటారు. కానీ మీకు తెలుసా, జపాన్లో మనుషులే కాదు కుక్కలు కూడా విగ్గులు వాడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే జపాన్లో వింతైన విషయాలకే ఎక్కువ పాపులర్ అవుతాయి. జపాన్ దేశంలో మనుషుల కంటే కుక్కల కోసమే ఎక్కువ విగ్గులు కొంటూ ఉంటారు. అక్కడ రకరకాల కుక్కలు రకరకాల వేరియేషన్లో విగ్గులను తయారు చేస్తూ ఉంటారు. అంతేకాదు, జపాన్ వారు తమ యొక్క కుక్కల్ని హెయిర్ కట్ కోసం స్టైలిష్ల దగ్గరికి కూడా తీసుకువెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా, వచ్చే జన్మ ఉంటే పుడితే జపాన్ అమ్మాయిల చేతుల్లో కుక్కల్లా పుట్టాలని. అయితే కోరుకోండి, అయిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇక్కడ కనపడుతున్న వ్యక్తిని చూడండి. ఈ వ్యక్తి ఫ్లైట్లో దాదాపు 6 గంటల పాటు నించొనే ఉన్నాడు. అలా ఎందుకు నిలబడ్డాడు అంటే పక్క సీట్లో ఉండే తన భార్య జర్నీ ఎక్కువగా ఉంది, నడుము నొప్పిగా వస్తుంది అంటే తన సీట్ను కూడా తన భార్యకి ఇచ్చి ఆ సీట్లో కాళ్ళు చాపుకొని పడుకుంటుందని ఆ సీట్ తనకి ఇచ్చేసి ఇతను నిలబడి జర్నీ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలామంది ఇతని యొక్క జెంటిల్మెన్ నేచర్ని మెచ్చుకుంటున్నారు. మరి మీకు కూడా ఎటువంటి పేరెంట్స్ ఉంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఒక స్టడీ ప్రకారం తేలింది ఏంటంటే ఎవరైతే టీవీ ఆపేసి ఫ్యామిలీతో పాటు కూర్చొని హ్యాపీగా భోంచేస్తారో వారు చాలా హెల్తీగా ఉంటారని తేలింది. అది కూడా ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. అంతేకాకుండా వారి యొక్క ఫ్యామిలీ బాండింగ్ కూడా చాలా బాగుంటుందట. అయితే వెంటనే మీరు కూడా టీవీ ఆపేసి మీ మమ్మీ డాడీతో హ్యాపీగా కూర్చొని భోంచేయండి. అప్పుడు మీకే అర్థమవుతుంది మీ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో అని. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనలో చాలామంది పెట్ డాగ్స్ని చూసే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా పెట్ క్రోకోడైల్ని చూసారా? నిజంగా అలాంటివి ఉంటాయా? ఊరుకోండి, నిజంగా అలాంటివి ఉంటాయా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఉంటాయి. ఒకానొకప్పుడు చైనా దేశంలో ఇళ్లల్లో పెట్ యానిమల్స్ కింద క్రోకోడైల్ని పెంచుకునేవారు. చైనాలో ఎక్కువగా ముసలోళ్ళే ఈ క్రోకోడైల్ని పెంచుకుంటూ ఉండేవారు. ముసలోళ్ళే కదా, ఇంట్లోకి వెళ్ళి సింపుల్గా దొంగతనం చేయవచ్చు కదా అని ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ముసలికి బలైపోయినట్టే. ఆ ముసళ్ళు కూడా కుక్కల్లాగే ఇంటిని బాగా ప్రొటెక్ట్ చేసేవి. ఒక డీసెంట్ సైజు క్రోకోడైల్నే వారు ఎక్కువగా పెంచుకునేవారు. అంటే మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, మీడియం సైజులో ఉండే క్రోకోడైల్ని ఎక్కువగా పెంచుకునేవారు. అంతేకాకుండా ఒక మీడియం స్పేస్ని గనక దానికి ఇస్తే అవి మరీ ఎక్కువగా పెరగకుండా అదే సైజుని మెయింటైన్ చేస్తూ ఉండేవి.
కొన్ని క్రొకోడైల్ అయితే అసలు సైజు పెరగవు. దానికోసమే అవి చాలా యాక్టివ్గా ఉంటాయని ఆ క్రొకోడైల్ని ఎక్కువగా పెంచుకుంటారు. ఏదేమైనా కుక్క కరిస్తే హాస్పిటల్కి వెళ్ళి పొట్టలో 4 ఇంజెక్షన్లు చేసుకోవచ్చు. అదే అలాంటి ముసళ్ళు పొట్టను గనుక కరిస్తే అసలు పొట్టే ఉంటుందా మీరే చెప్పండి. మరి దీని గురించి మీరే ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం ఎప్పుడైనా ఏనుగులను చూసినప్పుడు అబ్బా ఇంత పెద్దగా ఉందేంటి, ఈ భూమి మీద ఉండే జంతువులన్నిటికన్నా ఇదే పెద్ద జంతువేమో అనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఎందుకంటే దాని యొక్క ఆకారం సైజ్ అంత పెద్దగా ఉంటుంది కాబట్టి. కానీ ఒకప్పుడు ఈ భూమి మీద నివసించిన డైనోసార్లు ఎంత పెద్దగా ఉండేవో అంటే ఆ ఏనుగులు కూడా వాటి పక్కన ఎలక పిల్లలా ఉండేవి. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అతిపెద్ద డైనోసార్గా బ్రాంకియోసారస్ని పిలుచుకుంటారు. దాని యొక్క వెడల్పే 12 మీటర్లు ఉంటుంది. మరి దాని యొక్క హైట్ 23 మీటర్లు వరకు ఉంటుంది. అంత భారీ సైజును మెయింటైన్ చేయడానికి ఆ డైనోసార్లు ప్రతిరోజు 400 కేజీలు ఫుడ్ను తినేవి. మరి ఎలిఫెంట్తో గనక కంపేర్ చేసుకుంటే ఆ డైనోసార్లు ఎంత ఉండేవో తెలుసా? ఈ ఇమేజ్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఏనుగు దాని యొక్క తోకలో సగం కూడా ఉండదు, అంత పెద్దగా ఉండేది. మరి అంత పెద్ద డైనోసార్ మీరు ఎప్పుడైనా ఎదురైందా? అదే కలలో మీకు ఎప్పుడైనా ఎదురైతే మీరేం చేశారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇక్కడ కనపడుతున్న ఇమేజ్ని చూడండి. ఈ ఇమేజ్లో ఒక బియర్ బాటిల్ నీటిపై తేలుతూ ఉంది అంతే. అంతకు మించి ఆ ఇమేజ్లో ఏమీ వియర్డ్ లేదు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే తీయబడిన ఆ పిక్చర్ భూమిలో అత్యంత డీపెస్ట్ పాయింట్లో ఒకటి. అంటే దాదాపు 35,000 ఫీట్ లోపల ఆ ఫోటోని తీశారు. అంత లోపల కూడా మనుషులు తాగిన బియర్ బాటిల్, మనుషులు యూజ్ చేసిన వేస్టేజ్ వారికి కనపడింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఈ భూమిని ఎంతగా పాడు చేస్తున్నామో. అంత లోతుకు తవ్వినా కానీ కేజీఎఫ్ సినిమాల్లో బంగారం ఖనిజాలు దొరకట్లేదు, కానీ బియర్ బాటిళ్లు మాత్రం కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి. దీన్ని బట్టి మీరే చెప్పండి. భూమిని చూసి మనం భయపడాలా? మనల్ని చూసి భూమి భయపడుతుందా? మనం పర్యావరణాన్ని ఎలా కాపాడుకుంటే తిరిగి అది మనల్ని అలా కాపాడుతుంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 9. చెట్లను చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఆ చెట్లు కూడా తెలుసు కొన్ని సందర్భాల్లో అవి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని. ఒకసారి బలమైన గాలులు వీచడం వల్ల కొమ్మలు వంగిపోతాయి, ఒకసారి ఆకులు రాలిపోయే కాలం వస్తుంది, ఒకసారి ఎండకి చెట్టు వంగిపోతుంది కూడా. ఈ కష్టాలన్నీ ఎదుర్కొని చివరికి ఏదో ఒక సీజన్లో ఆ చెట్టు మొలకెత్తడం మొదలైన పూలు ఫలాల్ని అందిస్తుంది. అలా ఫలాలు ఇచ్చిన తర్వాత కూడా ఆ చెట్టుకి తెలుసు ఆ సీజన్ వరకే ఆ చెట్టు పచ్చగా ఉంటుందని. ఆ తర్వాత మళ్ళీ ఎండిపోయే కాలం వస్తుంది, మళ్ళీ ఆకులు రాలే కాలం వస్తుంది, మళ్ళీ చిగురించి మళ్ళీ ఫలాల్ని ఇస్తుంది. అలాగే మనిషి జీవితంలో కూడా ఇవన్నీ అవాంతరాలు ఎదురైనా ఎన్ని వడిదుడుకులు చూసినా కానీ చివరికి మంచి రోజులు అనేది ఎప్పటికైనా ఖచ్చితంగా రావాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 10. చైనాలో బాగా డబ్బు ఉన్న ఒక బిల్డర్ ఉన్నాడు. అతను కోట్లు ఖర్చు పెట్టి ఒక రోల్స్ రాయర్ కార్ని కొన్నాడు. ఆ కార్ని బుక్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆ కార్ డెలివరీ కోసం వారిని రమ్మన్నారు. అప్పుడు వారు ఆ కార్ని డెలివరీ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వారు చెప్పులు వేసుకొని ఆ షోరూమ్కి వెళ్ళారు. అది కూడా నార్మల్ టీషర్ట్ వేసుకొని వారు వెళ్ళారు. అన్ని కోట్లు పెట్టి కొన్న కార్ని అంత సింపుల్గా వెళ్ళి తీసుకున్నందుకు ఇంటర్నెట్లో వారికి చాలా ప్రశంసలు వచ్చాయి. వారి యొక్క స్వాగ్కి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. వారు కోట్లు పెట్టి ఎన్ని కార్లు కొన్నా కానీ కంఫర్ట్ కోసం సింపుల్ టీషర్ట్ను వేసుకున్నారని వారికి సోషల్ మీడియాలో ప్రశంసలు వచ్చాయి.